అంతరిక్ష పరిశోధన రంగంలో ప్రైవేట్ సంస్థ స్పేస్ ఎక్స్ మరో చారిత్రక మైలురాయిని దాటింది. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రాకెట్ గా పేరొందిన స్టార్షిప్ ఫ్లైట్ 13 విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. లాంచ్ తర్వాత కొద్దిసేపటికే రాకెట్లోని 2 దశలు విడిపోయాయి. భవిష్యత్తులో మానవులను చంద్రుడు, అంగారక గ్రహంపైకి తీసుకెళ్లేందుకు పూర్తిస్థాయి పునర్వినియోగ రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు చేపట్టిన ఈ ప్రయోగం అంతరిక్ష చరిత్రలో ఎంతో కీలకమైనదిగా నిలిచింది. అనంతరం భూమి వాతావరణంలోకి ప్రవేశించిన స్టార్షిప్ హిందూ మహాసముద్రంలో సురక్షితంగా స్ప్లాష్ డౌన్ చేసింది. ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్కు చెందిన అంతరిక్ష పరిశోధన సంస్థ స్పేస్ ఎక్స్ మరో చారిత్రక మైలురాయిని దాటింది. ప్రపంచంలోనే శక్తివంతమైన ఈ ప్రైవేట్ అంతరిక్ష పరీక్ష పరిశోధన సంస్థ స్టార్షిప్ 13వ ప్రయోగాన్ని విజయవంతంగా నిర్వహించింది. ఈ మిషన్లో 20 స్టార్లింగ్ V3 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి విజయవంతంగా పంపింది. అమెరికా టెక్సాస్లోని బోకా చిగా వద్ద గల స్టార్బేస్ లాంచ్ ప్యాడ్ నుంచి బయలుదేరిన స్టార్షిప్ నిర్ణీత ప్రణాళిక ప్రకారం ప్రయాణాన్ని కొనసాగించింది. లాంచ్ తర్వాత కొద్దిసేపటికి రాకెట్లోని 2 దశలు విడిపోయాయి. పైభాగమైన స్టార్షిప్ స్పేస్ క్రాఫ్ట్ అంతరిక్షంలోకి చేరుకుని తన లక్ష్యాలను పూర్తి చేసింది. మిషన్లో భాగంగా 20 కొత్త తరం స్టార్లింక్ వెర్షన్ 3 ఉపగ్రహాలను విజయవంతంగా విడుదల చేసింది. అనంతరం భూమి వాతావరణంలోకి తిరిగి ప్రవేశించిన స్టార్షిప్ చివరికి హిందూ మహాసముద్రంలో సురక్షితంగా స్ప్లాష్ డౌన్ చేసింది. ఈ దశలో శాస్త్రవేత్తలు రాకెట్ హీట్ షీల్డ్ పనితీరు, రీ-ఎంట్రీ నియంత్రణ వ్యవస్థ, అధిక ఉష్ణోగ్రతలను తట్టుకునే సామర్థ్యం, భూమి వాతావరణంలో తిరిగి ప్రవేశించే సాంకేతికత వంటి కీలక అంశాలను విజయవంతంగా పరీక్షించారు. కాగా రాకెట్లోని దిగువ భాగమైన సూపర్ హెవీ బూస్టర్ విషయంలో అనుకున్న ఫలితం రాలేదు. ప్రయోగం తర్వాత విడిపోయిన బూస్టర్ తిరిగి గల్ఫ్ ఆఫ్ మెక్సికోలో నియంత్రిత ల్యాండింగ్ చేయాల్సి ఉంది. కానీ కొన్ని ర్యాప్టర్ ఇంజిన్లు సరిగా పనిచేయకపోవడంతో బూస్టర్ నిర్దేశిత విధంగా తిరిగి చేరుకోలేకపోయింది. సూపర్ హెవీ బూస్టర్ని తిరిగి వినియోగించడమే స్పేస్ ఎక్స్ ప్రధాన లక్ష్యం. రాకెట్ భాగాలను మళ్లీ ఉపయోగించడం ద్వారా అంతరిక్ష ప్రయోగాల ఖర్చును భారీగా తగ్గించాలని మస్క్ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఈ క్రమంలో బూస్టర్ ల్యాండింగ్ వైఫల్యం కొంత నిరాశ కలిగించిన ఈ పరీక్ష భవిష్యత్తు ప్రయోగాలకు ఉపయోగపడుతుందని స్పేస్ ఎక్స్ భావిస్తోంది. బూస్టర్ నష్టంతో స్పేస్ ఎక్స్కు ఆర్థికంగా కొన్ని కోట్ల డాలర్ల స్థాయిలో నష్టం ఉండొచ్చని అంచనా. రాకెట్ నిర్మాణం, ఇంజిన్లు, పరీక్షల కోసం చేసిన ఖర్చు ఇందులో భాగం. అయితే మస్క్ కంపెనీకి అసలు సవాల్ కేవలం డబ్బు నష్టం కాదు. అభివృద్ధి ప్రక్రియలో సమయం, సాంకేతిక విశ్లేషణ, తదుపరి ప్రయోగాల షెడ్యూల్పై పడే ప్రభావమే కీలకం. స్టార్షిప్ ప్రాజెక్టు మస్క్ దీర్ఘకాల అంతరిక్ష కళల్లో అత్యంత ముఖ్యమైంది. దీని వెనుక స్పేస్ ఎక్స్ ఏళ్ల తరబడి చేస్తున్న భారీ కృషి ఉంది. పూర్తిగా పునర్వినియోగించగల రాకెట్ వ్యవస్థను రూపొందించేందుకు ఈ ప్రాజెక్టుపై బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టారు. 2010ల చివరి నుంచి అభివృద్ధి చేస్తున్న స్టార్షిప్ కోసం వందలాది మంది ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు పనిచేస్తున్నారు. చంద్రుడు, అంగారకుడి వరకు మనుషులు, భారీ సరుకులను తీసుకువెళ్లగల రవాణా వ్యవస్థను నిర్మించడమే స్పేస్ ఎక్స్ దీని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది. భవిష్యత్తులో మానవులను చంద్రుడు, అంగారక గ్రహంపైకి తీసుకువెళ్లేందుకు పూర్తిస్థాయి పునర్వినియోగ రాకెట్ వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు స్పేస్ ఎక్స్ చేపట్టిన ఈ ప్రయోగం అంతరిక్ష చరిత్రలో ఎంతో కీలకమైందిగా నిలిచింది. నాసా ఆర్టెమిస్ కార్యక్రమం ద్వారా మానవులను తిరిగి చంద్రుడిపైకి పంపేందుకు స్టార్షిప్ ప్రత్యేక నమూనాను ఉపయోగించాలని యోచిస్తోంది. స్పేస్ ఎక్స్ దీర్ఘకాలిక లక్ష్యం మానవులను, భారీ సరుకులను అంగారక గ్రహానికి పంపడం. ఈ లక్ష్యాలను చేరుకోవటానికి ప్రతి పరీక్షా ప్రయోగం నుంచి సేకరించే సమాచారం అత్యంత కీలకంగా మారుతోంది. ఫ్లైట్ 13 మిషన్ ద్వారా సేకరించిన డేటాను స్పేస్ ఎక్స్ ఇంజనీర్లు విశ్లేషించనున్నారు. బూస్టర్ ల్యాండింగ్లో తలెత్తిన లోపాలు, స్టార్షిప్ రీఎంట్రీ పనితీరు, స్టార్లింక్ V3 ఉపగ్రహాల ప్రయోగ సామర్థ్యం, పనితీరు పరిశీలించి తదుపరి పరీక్షా ప్రయోగాల్లో మరింత మెరుగుదల తీసుకురానున్నారు. స్టార్షిప్ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన, శక్తివంతమైన రాకెట్. దీని మొత్తం ఎత్తు సుమారు 123 మీటర్లు. ఈ రాకెట్ను పూర్తిగా పునర్వినియోగించగల వ్యవస్థగా అభివృద్ధి చేయటం స్పేస్ ఎక్స్ ప్రధాన లక్ష్యం. దీని ద్వారా అంతరిక్ష ప్రయోగాల ఖర్చును గణనీయంగా తగ్గించొచ్చని కంపెనీ భావిస్తోంది. స్టార్షిప్ ఫ్లైట్ 3 ద్వారా అంతరిక్షంలోకి పంపిన స్టార్లింక్ వెర్షన్ 3 ఉపగ్రహాలు మునుపటి వెర్షన్ల కంటే ఎంతో ఆధునికమైనవి, శక్తివంతమైనవి. అంతరిక్ష ఆధారిత ఇంటర్నెట్ సేవల్లో ఇవి ఒక విప్లవాత్మక మార్పుగా నిలుస్తాయి. ఈ కొత్త ఉపగ్రహాలు మునుపటి స్టార్లింక్ ఉపగ్రహాల కంటే 10 రెట్లు ఎక్కువ డేటా బ్యాండ్ విడ్త్ని అందించగలవు.
ఇవి తక్కువ సమయంలో ఎక్కువ డేటాను ప్రాసెస్ చేయగలవు. దీనివల్ల ఒకే ప్రాంతంలో ఏకకాలంలో వేలాది మంది వినియోగదారులకు హైస్పీడ్ ఇంటర్నెట్ అందుతుంది. వీటికి ఇంటర్నెట్ అందించడానికి భూమిపై ప్రత్యేక డిష్ యాంటెనాలు అవసరం లేదు.